హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ముందుగా మన గురుగారు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో మనం చూస్తున్నది కూడా వచ్చేసి కడతాల్ ఫ్రెండ్స్. కడతాల్ ధ్యాన మహాయాగంలో అన్నదానం కోసం వేచి ఉన్న ధ్యానులు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అసలుకి ఎంతో అద్భుతంగా మనకి ఒక చక్కటి లైన్లో ఉండడం జరిగింది. అన్నదానం మహాదానం ఫ్రెండ్స్. అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు ఎప్పుడు వచ్చినా కానీ మనకి సారు వడ్డించి మనకి పెట్టేవారు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఎంతో అద్భుతంగా సహాయ సహకారాలతో ఈ మహా అన్నదానం నడుస్తుంది ఫ్రెండ్స్. ఎంతో చక్కగా చూడండి ఫ్రెండ్స్, ఒక లైన్ ఫామ్ చేయడం, నిదానంగా వెళ్ళి అక్కడ భోజనం చేసి మళ్ళీ యథావిధిగా స్టేజ్ దగ్గరికి చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ ఈ కడతాలకి రావాలి ఫ్రెండ్స్. ఈ పచ్చటి ప్రకృతిని, అక్కడ జరిగే ప్రోగ్రామ్స్ అన్నీ ప్రతి ఒక్కరూ చూడాలని కోరుకుంటున్నాము. ధ్యానం అంటే ఏమో కాదు ఫ్రెండ్స్, మన లోపలికి మనం వెళ్ళడం. అసలుకి ఎంతో అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ కడతాల్ చూడడానికైతే. ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి లోపల ఫ్రెండ్స్. చూడండి, ఒక చక్కటి లైన్లో వెళ్ళడం, కొంతమందిని వదిలిపెట్టడం. అందరూ ఒకటి పారి వెళ్తే ఇట్లా ఉంటుందని చెప్పేసి కొంచెం వెళ్ళడం. ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొందరు రాలేని వాళ్ళు సహకరించినారు, ఎంతోమంది. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంది ఉన్నారో చూడండి, లోపల వందల మంది. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి లోపల కాన్వర్సేషన్. ఒక ప్రాసెస్లో రావడం. మనకి ఎవరి కౌంటర్ వాళ్ళకు ఉంటాయి ఫ్రెండ్స్. స్టార్టింగ్ కౌంటర్, మధ్యలో సాంబార్కి ఒక కౌంటర్, పెరుగుకు ఒక కౌంటర్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా చాలా క్లిప్స్ తీసుకోవడం జరిగింది, అంటే ఎవరు లేనప్పుడు. సో చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
మనం ఇప్పుడు కొందరు ఎక్స్పీరియన్స్ విందాం ఫ్రెండ్స్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకు ఎక్స్పీరియన్స్లు చూద్దాం. ఆ మేడం మాట్లాడుతారు మనకి ఇప్పుడు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానమ్మా. ఇంతమందికి అన్నదానం చేస్తున్నారు. మేము 12 సంవత్సరాల నుంచి వస్తున్నాం. చాలా ఎక్సలెంట్ గా ఉంది, హ్యాపీగా ఉంది, సూపర్. మేము ఏలూరు నుంచి వస్తున్నాం అమ్మా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అందరికి కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఉంది సార్. నేను మార్నింగ్ కూడా టిఫిన్ చేశాను, చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ప్లేస్ లో కానీ చాలా అద్భుతంగా ఉంది సార్. వంటలు కూడా చాలా బాగున్నాయి. మెడిటేషన్ కార్యక్రమాలు కూడా చాలా బాగుంది. పైమా కార్యక్రమం కానీ నేను కర్నూలు నుంచి వస్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఉంది సార్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడు హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ అన్నదానం. ఎన్నో లక్షల మంది వచ్చారు ఫ్రెండ్స్ అన్నదానానికి. ఇక్కడ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ ఖాళీ అయిపోయింది. హాయ్ తమ్ముడు, చాలా బాగుంది. ధ్యానమా యాగంలో ఉన్నాము. చాలా అద్భుతంగా ఎంతో ఎంజాయ్ చేస్తున్నాము. మన అమ్మ వాళ్ళ ఇంటికి పోతే కూడా ఎంత హ్యాపీగా ఉండదు. వండి పెడితే మంచిగా తింటున్నాము ఆనందంగా. ఎంతో రుచికరమైన వంటలు, చక్కగా ధ్యానము, ఇంకా ఆటలు పాటలు నాట్యాలు అన్నీ, ఇంకా ఎంతో చక్కగా దేశాల విదేశాల నుంచి వస్తున్న స్నేహితులందరితో, బంధుమిత్రులతో అందరితో చాలా ఆనందంగా గడుపుతున్నాము. నిజంగా జీవితం అంటే ఒక ఆనందం అంటే ఇలా ధ్యాన యాగంలోనే ఉంటుందని అర్థమవుతుంది. నిజంగా అందరూ తప్పనిసరిగా రండి ఫ్రెండ్స్, అందరూ తప్పనిసరిగా. ఎన్నో దేశ విదేశాల నుంచి వస్తున్నారు కాబట్టి మనకు ఎంతో దగ్గరగా ఉన్న మహేశ్వరం కడతాల దగ్గర మహాపిరమిడ్ విశ్వంలో ఎంతో అద్భుతమైన శక్తి కల ఒక గొప్ప శక్తినిచ్చే పెద్ద పిరమిడ్, ఇంటర్నేషనల్ పిరమిడ్. కాబట్టి మనం అందరం కూడా ఈ ధ్యానమా యాగానికి వచ్చి ఇక్కడ మనము ఈ దైవ శక్తిని పొందుతూ మన శారీరకంగా, మానసికంగా, ఆత్మపరంగా ఎంతో ఆనందంగా, ఎంతో ఉన్నత స్థితికి వెళ్దాము. పరమాత్మ స్థితికి కనెక్ట్ అయిదాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రండి. ఈ ఆనందాన్ని చూశారు అంటే నిజంగా ఇంత అద్భుతం మన చుట్టుపక్కల ఉందా అని ఆశ్చర్యం అనిపిస్తుంది. కాబట్టి మీ అందరూ తప్పనిసరిగా ఒకసారి విజిట్ చేయండి. మీరు ఒక్కసారి వచ్చారు అంటే మీరు ఇంకా వదలరు. అంత అద్భుతమైన స్థలం ఇది. ఇంకా ఇక్కడ ఉచితంగా భోజనము, ఉచితంగా ఎంట్రీ, అన్ని ఉచితంగానే ఉన్నాయి. ఇక్కడ మనం బయట వేరే చోట అయితే ఇలా మనకు ఫుడ్ కానీ ఎంట్రీ కానీ ఎన్నో టికెట్ల రూపంలో వసూలు చేయడం జరుగుతుంది. కానీ మన గురువు గారు ఆజ్ఞ ప్రకారము ఇక్కడ ఎంట్రీ టికెట్ ఫ్రీ, భోజన వసతులు ఫ్రీ, ఫ్రీ అకామిడేషన్స్ ఉండడము ఎంతో అద్భుతంగా. వచ్చామా మనం ₹1 ఖర్చు లేకుండా ఎంతో అద్భుతమైన ఇంత గొప్ప స్థితి మనకి ఎవరు అందిస్తారు? ఒక పని లేదు, ఒక డబ్బు ఖర్చు లేదు, మనకు మనమే ఆనందంగా ఉండిపోవడానికి ఇది ఒక గొప్ప అవకాశము. అంతేకాకుండా ఈ స్థలంలో ఉన్నత లోకాల నుంచి దేవతలు ఈ 11 రోజుల ఆ శక్తిని ఈ ప్రాంగణంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనమందరం కూడా ఆ దైవ అనుగ్రహాన్ని, ఆ దైవ శక్తిని పొంది మన జీవితంలో ఎంతో ఆనందాన్ని, బంగారు భవిష్యత్తును చూసుకుందాం. కాబట్టి అందరూ తప్పనిసరిగా రండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. సాత్విక్, హైదరాబాద్. ఫస్ట్ టైం రావడం ఇక్కడికి? సెకండ్ టైం. ఎలా ఉంది ఇక్కడ చూస్తే? బాగుంది. బాగుందా? ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. బాగుందా? ఎంత బాగుంది? చాలా బాగుందా? వేరే లెవెలా? ఇంకా ఏం చెప్తావు కొత్త వాళ్ళకి? ఏం చెప్తావు చెప్పు. ఆడుకోవడానికి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ధ్యానంకి దేని గురించి చెప్పాలి? నా పేరు హరికృష్ణ. నేను హైదరాబాద్ మధురానగర్ నుంచి వచ్చాను. నేను 21 డిసెంబర్ ఇక్కడికి వచ్చాను. అప్పటి నుంచి ప్రోగ్రామ్ అయితే చాలా బాగా జరుగుతుంది.
ఎస్పెషల్లీ అన్నదానం అయితే నెంబర్ 1గా ఉంది. అవును, ఇప్పుడు దాకా ధ్యానం చేసుకొని వచ్చి ఇప్పుడే కొంచెం 1 గంట సేవ చేసుకొని అలా వెళ్తాను అనమాట. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. పొద్దున్నుంచి క్లైమేట్ కూడా చాలా బాగుంది. డ్రెజిలింగ్ లాగా పడుతుంది అనమాట, ఒక మంచి తుఫాన్ లాగా. చాలా కొత్తగా ఉంది. గత 10 నేను ఒక్కనే వచ్చానండి. యాక్చువల్గా మొన్న 2 days బ్యాక్ ఫ్యామిలీ తోటి వచ్చాను. మళ్ళీ ఒక 1 day తర్వాత ఫ్యామిలీని డ్రాప్ చేసి మళ్ళీ వచ్చాను అనమాట. చాలా బాగుంది. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి ఇప్పుడైతే ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ తీసారా? దయచేసి కొత్తలు ఉన్న పడలేదు. వాళ్ళు చుట్టూ తీసుకొని వెళ్ళామా? దయచేసి కొత్త పడేస్తారు. అన్నం తిన్నారా? ధ్యానం చేసిరా? మరి ధ్యానం చేయాలి కదా. తెలుసా ధ్యానం? ఇంకా మంచిదేనా? సూపర్. మాధవి మేడం గారు అందరు బాగున్నారా? సూపర్ అన్న. ఇప్పుడు ఎక్కడ ఉండి అక్కడేనా? కొత్తపేట దగ్గరేనా? అక్కడే. సార్ ఇక్కడ ఏంటి సార్? అన్నదానమేనా? మీ పేరు ఏం పెట్టలేదు తెలుసా అంకిల్?